అంత తీసుకుని అవసరమా అంటున్నా. బస్సు లోయలో పడి 40 మంది చనిపోయారు. రోడ్డు మీద ఇలా బట్టలు కూడా మార్చుకోవచ్చా? హలో ఆల్, ఇవాల్టి వీడియోలో మా ఊరికి దగ్గరలో 8 కిలోమీటర్ల దూరం ఉండే ఆర్ఫీ హిల్స్ సెకండ్ ఊటీ చూపించబోతున్నాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా, హాయిగా, అందంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఇది వెళ్ళే దారిలో షూట్ చేశాను. మా ఊరిలో టమోటాలు ఎక్కువ కాబట్టి వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ పంట పొలాలన్నీ దున్నుకున్నారు విత్తనాలు నారవేయడానికి. ఇక్కడ చూసారా, ఆ కొండ ఆకాశం రెండు కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. మనం ఎప్పుడు ఇంట్లో ఉండి ఇలా బయటికి వెళ్తే అబ్బబ్బబ్బా భలేగుందే అర్రే అని చెప్పి షాక్ అయిపోతుంటాము. ఇక్కడ బీరకాయ చెట్లు, టమోటా చెట్లు, వెజిటేబుల్స్ చెట్లన్నీ వేసుకుంటున్నారు. కొన్ని వేశారు, కొన్ని ఆపారనమాట వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఇక్కడ వరి అంతా పడిపోయింది వర్షానికి. అసలు ఎడతెరపలేని ఫుల్గా 4-5 రోజుల నుంచి వర్షం పడుతుంది. మా ఊళ్ళో కొండలు ఎక్కువగా ఉంటాయి. ఆ భూములు, ఆ పంట పొలాలు చూస్తున్నప్పుడు మనసుకి చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా బయటికి వస్తే ఇంటికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పదు. ఈ రోడ్డు ఈ మధ్యకాలంలో వేశారు, కొత్త రోడ్డు అయితే చాలా బాగుంది. అంతకుముందు అస్సలు బాగుండేది కాదు, గుంతలు గుంతలుగా ఉండేది. వెళ్ళాలంటేనే చాలా భయం వేసేది. ఆ కొండల మధ్యలో అలా వెళ్తుంటే సినిమాలో చూసినట్టు భలేగుంది. నాకైతే ఇంటికి రావడానికి మనసు ఒప్పలేదు. ఇక్కడ చూసారా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ రోడ్ అంతా కొత్తగా వేశారు. రోడ్డు సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఆ పంట పొలాలు, ఆ కొండలు, ఆ ఇల్లులు చాలా చాలా బాగుంటాయి. ఇది అంగేళ్ళు కాబట్టి అక్కడ మట్టి కుండలు ఎక్కువగా అమ్ముతుంటారు. షాపులు పెట్టుకొని లైన్గా అవే ఉంటాయి వరుసగా. ఇక్కడ చెరువులు అన్నీ నిండిపోయాయి. మా ఊళ్ళో వర్షాలు చాలా చాలా తక్కువగా పడతాయి, నీళ్ళకి ఇబ్బంది ఎక్కువ. అక్కడ చూసారా, ఆ కొండలు, ఆకాశం, పచ్చని పంట పొలాలు, ఇల్లు అన్నీ చూస్తుంటే మనకి చాలా హాయిగా ఉంటుంది కదా. చూస్తుంటే ఆ కొండ చాలా దగ్గరున్నట్టు అనిపిస్తుంది, కానీ వెళ్తుంటే చాలా దూరంగా ఉంటుంది. ఈ మధ్య ఇక్కడ చెప్పాను కదా, రోడ్లన్నీ మార్చేశారు, హైట్ చేశారు, వెడల్పు చేశారు. ఈ వేస్టేజ్ అంతా పక్కన పడేశారు. ఇప్పటికీ ముందుకి రోడ్లు చాలా చాలా కంఫర్ట్గా, నీట్గా ఉన్నాయి. ఈ పంట పొలాలకి, ఆ కొండకి సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి కనుక వచ్చి చూసారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంతా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్నారు, లేదంటే కాలువలు ఏదో వేస్తున్నారు. రెయిన్ పడుతుంది కాబట్టి స్టాప్ చేశారు, వర్క్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ రోడ్డు సరిగా లేదు, అంత గుంతలు గుంతలుగా ఉంది. ఇక్కడ బస్సులు కూడా వస్తుంటాయి. సాయంత్రం 5 గంటలకు వస్తుంది బస్సు. బస్సులో వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు. ఇది లోపల ఎంట్రైన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మంచు ఎక్కువ, చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాపిల్స్ వేయాలి అనుకున్నారు, కానీ సిమ్లాలో ఎక్కువ పండిస్తుంటారు అవి. ఇక్కడ వేయాలనుకున్నారు, మళ్ళీ ఎందుకో ఆ పంట వేయలేదు. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా అస్సలు ఉండలేరు, చాలా చలిగా ఉంటుంది. దీన్ని సెకండ్ ఊటీ అంటారు. ఇది ఆర్ఫీ హిల్స్. ఇక్కడ చూసారు కదా, వెల్కమ్ ఆర్ఫీ హిల్స్ అని ఉంది. అది చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మా ఊరికి దగ్గరలో ఉంటుంది కాబట్టి. చాలామంది తెలంగాణ, ఏపీ, యూపీ పక్క రాష్ట్రాల నుంచి చాలామంది వస్తుంటారు. చూసారు కదా, అక్కడ ఆ చెట్ల ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. చాలామంది వచ్చారు.
ఇక్కడ చిన్న గుడి ఉంది రైట్ సైడ్. ఇక్కడ డబ్బులు కట్టాలి వెహికల్స్కి. 2 వీలర్స్కి ఒక రేటు, కార్కి ఒక రేటు. మాది 2 వీలర్ కాబట్టి 50 రూపాయలు. అంతకుముందు 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50 రూపాయలు. రేట్లు పెరిగిపోయాయి. ఇక్కడ కార్కి ఒక రేట్ అనమాట. వర్షం పడుతున్నా కానీ చాలామంది వస్తున్నారు. మేమే అనుకున్నాము, మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎర్ర చందనం, తెల్ల చందనము, ఎర్ర చందనము చాలా జరుగుతుంటాయి. స్మగ్లింగ్స్ అని అలా జరుగుతుంటాయి. ఇక్కడ చెట్లు కూడా చాలా ఉంటాయి, చందనం చెట్లు. ఆ కింద అంటే ఇక్కడ రోడ్డు ఉంది కదా, దాని కింద అంతా అవే స్మగ్లింగ్స్ జరుగుతుంటాయి, చందనం చెట్లు ఉంటాయి. అక్కడ వర్షం పడుతుంది కాబట్టి చూపించలేను. ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఒకసారి 5 years ముందు బస్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ చుట్టాలందరూ వస్తున్నారు, పెళ్లి బస్ అది. అక్కడ సడన్గా వచ్చేసి బ్రేక్ పడలేదేమో తెలియదు కానీ లోయలో పడిపోయింది. 40 మంది చనిపోయారు. అప్పుడు చాలా చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఇక్కడ మొత్తము 5 టర్నింగ్లు ఉంటాయి, ఘాట్ రోడ్లు. చాలా జాగ్రత్తగా బ్రేక్లు గట్టిగా పట్టుకొని రావాలి. కొద్దిగా స్లిప్ అయినా కానీ లోయలో పడతారు. ఇక్కడ చూసారా ఎంత అందంగా, ఎంత మనసుకి హాయిగా ఉందో. చాలా బాగుంది కదా. ఆకాశం కొండలన్నీ కలిసిపోయినట్టు ఉన్నాయి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇది ఆకాశము ఎప్పుడు ఇలా కిందకి దిగదు. ఇప్పుడు సీజన్ కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఎండాకాలం అయితే అంత క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ కొండలు, ఆ చెట్లు, అక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఆర్ఫీలు ఇల్లులు కూడా ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకో చెప్తాను. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. అక్కడ రోడ్డు కనిపిస్తుంది, అక్కడ వెహికల్, కార్స్ అవన్నీ వస్తున్నాయి, చూసారు కదా. ఇదంతా రోడ్డే. చూడ్డానికి చీమంతా చిన్నదిగా ఉంది, అక్కడికి వెళ్తే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళిపోదాం రండి. ఇక్కడ జంతువులు ఉంటాయని చెప్పి ఇలా బోర్డు వేసి ఉంటారు. అక్కడ ఎలుగుబంట్లు, చిరుత, పులులు ఇవన్నీ ఉంటాయి, పాములు అవన్నీ ఉంటాయి. ఈ చెట్లు చూసారా, అసలు వేళ్ళన్నీ, దాని రూట్స్ అన్నీ పైకి వచ్చేసాయి. గట్టిగా వర్షం పడితే డబ్బా అని చెప్పి రోడ్ల మీద పడిపోతాయి. అటు వాళ్ళే అటు, ఇటు వాళ్ళు ఇటే అయిపోతారు. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒక్కోసారి మీద పడిపోతుంటాయి. చూడండి ఎంత బాగుందో వ్యూ. అసలు మీరు ఇలా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసినా చేయకపోయినా ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అందంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు నీళ్ళలో కూర్చొని ఉంటారు చెప్పండి. ఇలాంటివి చూస్తుంటే మనకు కూడా మనసుకి హాయిగా అనిపిస్తుంది. కాళ్ళు అందరూ ఆ లైట్లు వేసుకుని వస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఫుల్గా ఇలా కమ్ముకుంది. యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి కదా అని చెప్పేసి హారన్లు, లైట్లు వేసుకొని వస్తున్నారు. ఇక్కడ కూడా మనకి యాక్సిడెంట్ జరిగే ప్లేస్ ఇది కూడా. చాలామంది స్పీడ్గా వస్తారు కదా, స్పీడ్గా వచ్చేసరికి లోయలో పడిపోతుంటారు స్కిప్ అయ్యి. దానికి తర్వాత చాలామంది చనిపోయారు అలాగని చెప్పి. మాకైతే ఇక్కడ అప్పుడప్పుడు న్యూస్లో అలా పేపర్స్ వేస్తుంటారు. ఈ కొండ చూసారే చాలా అందంగా ఉంది. ఇక్కడ కూర్చొని అన్నం తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ ఇక్కడ కోతులు ఎక్కువ, మీద పడిపోతుంటాయి, ఎలుగుబంట్లు ఎక్కువ. చాలా జాగ్రత్తగా తొందరగా తినేసి తొందరగా వెళ్ళిపోవాలి. ఏమవుతుందిలే అంటే చినికి చాట్ అయిపోతుంది. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి ఈ హార్ఫీల్స్ అక్కడ ప్లేస్లో మొత్తము. కాకపోతే అక్కడ రాత్రిపూట ఎలుగుబంట్లు వచ్చి మనుషుల్ని రక్కేయడము, కొరికేయడము, తలుపులు తట్టడం అలా చేస్తున్నారు ఎలుగుబంట్లు. అందుకని చెప్పి వాళ్ళు తలుపులు తీయకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ కొండ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మేము ఇక్కడ కూర్చొని అన్నాలు తిన్నాం అప్పుడెప్పుడో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. చాలా బాగుంది. ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అస్సలు ఎవరు వచ్చినా కానీ తలుపులు తెరవరు, వాళ్ళు బయటికి రారు. రక్కేస్తుంటాయి, కొరికేస్తున్నాయని ఎలుగుబంట్లు.
ఇక్కడ చిరుతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా తిరుపతి ప్లేస్ కాబట్టి ఇక్కడ చిరుతలు ఎక్కువగా ఉంటాయి. జింకలు కూడా రోడ్ మీద వచ్చేస్తుంటాయి. అంతకుముందు ఇక్కడ పులి కూడా ఉండేది. ఇక్కడ చందనపు చెక్కలు ఎక్కువగా ఉంటాయి. స్మగ్లింగ్ చేస్తున్నారని పులిని వదిలారు. కానీ మాలాంటి వాళ్ళు వస్తూ పోతున్నారు కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తుంది కదా అని చెప్పేసి ఆ పులిని తీసేశారు. కానీ ఇక్కడ చిరుతలు, ఎలుగుబంట్లు, కోతులు విపరీతంగా ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్న, దూరంలో ఉన్న ఒకసారి తప్పకుండా ఇలా ఎంజాయ్ చేయండి ప్రకృతిని. చాలా బాగుంటుంది. ఒకసారి వస్తే కదా మీకు కూడా తెలిసేది. ఇది ఆర్‌సీ హిల్స్ రాయలసీమలో ఉంటుంది. ఇక్కడ చాలా మంది వస్తుంటారు. పక్క రాష్ట్రాల వాళ్ళందరూ వస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ అంత ఎక్కువగా జరగవు కానీ వాళ్ళకి తెలియదేమో ఈ ప్లేస్. సినిమా షూటింగ్ తీసే వాళ్ళకి ఒక్కసారి తెలిస్తే అన్ని సినిమాలు ఇక్కడే తీస్తారు. అంత బాగుంటుంది. ఇక్కడ చాలా మంది చాలా స్పీడ్‌గా వస్తుంటారు. చూసి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సేఫ్టీ కూడా చూసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది ఇక్కడ. కుర్రోళ్ళు వస్తారు. అంటే గబక్కనే వాళ్ళు వచ్చి మమ్మల్ని తగిలిచ్చేస్తే మాకు డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. కంపల్సరీగా జరుగుతాయి. జాగ్రత్తగా రండి. ఎంజాయ్ చేయండి. ఇక్కడ గోడలు కూడా మన మోకాలి కిందనే ఉంటాయి. అంటే మూరెడు ఉంటాయి అంతే. బండి చాలా జాగ్రత్తగా బ్రేకులు గట్టిగా పట్టుకోవాలి. ఒకసారి బండి స్కిప్ అయిందంటే పోయి లోయలో పడతాము. లోయలో పడితే ఇప్పుడు దాకా ప్రాణాలతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్లేస్ మొత్తం అడవి ప్రాంతము. లోయలు చుట్టూరు అంతా అక్కడ లోయలే ఉంటాయి. ఇక్కడ కింద లోయలు ఉంటాయి. అలాగే చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఎలుగుబంట్లు, కోతులు, చిరుతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం హారన్ వేసుకుంటా శబ్దాలు చేసుకుని వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏం కనిపించట్లేదు. ఒక్కొక్కసారి అవి రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఆర్‌సీ హిల్స్ ఎవరి పేరు? ఇదంతా ఎవరు కనుగొన్నారు? ఈ అడవులంతా వెళ్ళడానికి ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక అతని పేరు ఆర్‌సీ అని ఉండేది. అతను రోజు గుర్రం మీద వెళ్తూ వస్తూ ఉండేవారంట ఆ రోజుల్లో. తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆర్‌సీ ఇక్కడ గుర్రం మీద వస్తూ పోతుండేవాడు కదా! ఎందుకా అని చెప్పి మా వాళ్ళు అంటే అందరూ మన వాళ్ళు అక్కడ చూస్తే ఇది రోడ్ ఉంది. అప్పట్లో ఈ రోడ్ లేదు గానీ మట్టి రోడ్ ఉండేది. మళ్ళీ అలా కొండపైకి వెళ్తే ఆ చెట్లు, ఆ చల్లదనాన్ని, ఆ క్లైమేట్ మొత్తం చూసి ఓహో! ఇది ఇక్కడ ఇలా ఉందా అని చెప్పేసి తర్వాత డెవలప్‌మెంట్ జరిపారు. చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే. చూసారా? కార్లు, వెహికల్స్ ఎంత స్పీడ్‌గా వస్తున్నాయో చాలా జాగ్రత్తగా రావాలి అంటున్నాను అందుకే నేను. ఇక్కడ ఫుల్లు వర్షము. తడిచి ముద్దయిపోయాము. నా ఫోన్ అయితే ఫుల్‌గా తడిచిపోయింది. నాకు పనికి రాదేమో అని చెప్పి నాకు చాలా బాధ, బెంగ, ఏడుపొచ్చేసింది. కానీ వీడియో షూట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ మన కోసం రెయిన్ రోజు పడదు కదా అని నేను వీడియో షూట్ చేసుకున్నాను. ఇంటికొచ్చి ఆ ఫోన్ చూసిన దాకా నాకు చాలా బాధ అనిపించింది. ఫోన్ ఎక్కడ పాడైపోయిందా అని చెప్పేసి. చూసారా? అది వర్షము, ఆకాశము 2 కలిపినట్టు ఎంత అందంగా ఉంది. ఇక్కడ టర్నింగ్ తిరుగుతున్నాం కదా! ఇక్కడ కూడా మనకి యాక్సిడెంట్ జరిగే ప్లేస్‌లో ఇది కూడా మనకి ఒకటి. చాలా 5, 6 ఉంటాయి ఇక్కడ టర్నింగ్స్. అందరూ లైట్లు వేసుకొని వస్తున్నారు. ఫుల్ అసలు మనిషి ఎవరు కనిపించట్లేదు. అంత ఫుల్‌గా ఉంది ఇక్కడ. ఇదంతా ఆకాశం దిగిపోయినట్టు అనిపిస్తుంది. చూసారా కింద? ఇది మొత్తం లోయనే. చాలా మంది వస్తూ పోతుంటారు ఇక్కడ. మామూలప్పుడు కూడా సండేస్, సమ్మర్‌లో గానీ ఒక రోజు తేడా అని ఏం లేదు. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. నైట్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. స్టూడెంట్స్ గానీ, మామూలు ఎవరైనా చాలా మంది వస్తుంటారు. స్టూడెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు. చుట్టుపక్కల మనకి కాలేజ్‌లు ఉన్నాయి అక్కడ. ఆర్‌సీ హిల్స్ చుట్టుపక్కల. ఆ స్టూడెంట్స్ వస్తూ పోతుంటారు. ఎంజాయ్ చేస్తుంటారు.
చూసారా, ఇదంతా ఇక్కడ నీళ్లు ఉన్నాయి అటుపక్క. మా ఆయన అయితే ఆ ఫోన్ లోపల పెట్టు పాడైపోతుంది, ఎందుకు అంత బాధపడుతుందో అని తిడుతున్నారు. నాకేమో మనకొప్పట్లేదు, ఎలా అయినా వీడియో షూట్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మేము రాం కదా అలాంటి ప్లేస్ లో. చూసారా, దట్టమైన అడవి, దట్టమైన ఆకాశం ఎలా ఉందో. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. కానీ ఈ సీజన్లో వచ్చేటప్పుడు మీరు అంత కంఫర్ట్గా రండి. అంటే స్వెటర్లు కానీ రెయిన్ కోట్ అవన్నీ తెచ్చుకోవాలి. మళ్ళీ అక్కడికి వచ్చి వణుకొచ్చేసి షవరింగ్ అయిపోతూ ఉంటుంది బాడీ అంతా. అసలు చాలా బాధపడతారు తర్వాత. ముందు మనం కంఫర్ట్ చూసుకోవాలి, మనం బాగుంటేనే కదా. చూసారా, 2 వీలర్ మీద వెళ్తున్నాము, తడిచి ముద్దయిపోయాము. వచ్చేటప్పుడు అంత కంఫర్ట్గా వచ్చామంటే రెయిన్ కోట్ వేసుకొని అవన్నీ వేసుకొని వచ్చిన అక్కడ ఏం లాభం లేదు, తడిచి ముద్దయిపోయాము. కాకపోతే కొద్దిగా బెటర్ అనిపించింది. ఇంటికి వచ్చి జలుబు కానీ దగ్గు కానీ హెల్త్ ఇష్యూస్ ఏం అనిపించలేదు, చాలా బాగుంది. ఇలా మీరు కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా కంఫర్ట్గా వెళ్ళండి. మన ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. ఇక్కడ చాలా మంది ఇలా ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మా హస్బెండ్ ఆ ఫోన్ లోపల పెట్టు పాడైపోతుంది, వాటర్ లోపల వెళ్ళిపోతుందని చెప్పి తిడుతూనే ఉన్నారు. నేనే వినిపించుకోకుండా వీడియో షూట్ చేసుకుంటున్నాను. చూసారా, అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? అస్సలు ఎవరు కనిపించట్లేదు. చాలా జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయాలి. మనకి ఇలా ఉందంటే అక్కడ జంతువులు, ఆ చెట్లు ఎలాగున్నాయో కదా మరి ఆ చలికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వేలు చూసారా, ఇలా అంతా పైకొచ్చేసినాయి. లోపల వేళ్ళంతా రూట్స్. చెట్లు మీద పడితే చాలా డ్యామేజ్ అయిపోతుంది. పైన చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో. ఆ ప్లేస్ అయితే పీస్‌ఫుల్‌గా ఉంది. వీళ్ళకి కట్లు ఎలా దొరికాయో ఈ వర్షంలో ఇక్కడ చలి కాచుకుంటున్నారు. నేను చాలా సార్లు వచ్చాను, కానీ ఇలాంటప్పుడు ఈ సీజన్‌లో రాలేదు. ఎండాకాలంలో వచ్చాను. చాలా బాగుంటుంది. ఈ సీజన్‌లో ఇదే నా ఫస్ట్ టైమ్ రావడము. మాకు దగ్గరలో ఉన్నా గాని. చూసారా, ఎంత ఉన్నాయి. ఆ 'పుష్ప' మూవీలో చెట్లు ఉంటాయి గదా! స్మగ్లింగ్ ఎర్రచందనం చెట్లు అలాగున్నాయి. భలేగున్నాయి గదా! నాకు భలే సరదా అనిపిచ్చింది. మీరు 'రోజా' మూవీ చూసారా? అందులో లలలా 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 అని చెప్పి జమ్మూ కాశ్మీర్‌లో ఒక సాంగ్ ఉంటుంది. సింపుల్‌గా భలేగుంటది. ఆ పాట నాకు భలే ఇష్టము. అలా ఉంది కదా ఆ లొకేషన్. మీరు కూడా దగ్గరున్న, దూరమున్న ఎంజాయ్ చేయండి. మన బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చూడాలి, ఎంజాయ్ చేయాలి. తర్వాత ఒక వయసొచ్చిన తర్వాత కష్టాలు, బాధలు, బాధ్యతలు, మోకాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఎక్కడికి వెళ్దామన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడ తిరుగుదామన్నా మనకి బాడీలో ఎనర్జీ ఉండదు. తినింది అరగదు, అరిగింది తినలేము, కూర్చోలేము, నడవలేము. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి. చిన్న చిన్నవే గదా! పెద్ద పెద్దవి ఏం కాదు గదా ఇవి. చుట్టుపక్కల మనకి లొకేషన్స్ ఇలా ఉంటాయి. వాటిని ఎంజాయ్ చేయాలి. పెద్ద ఖర్చు ఉండదు, పెద్ద కష్టం ఉండదు. చుట్టుపక్కల ఉన్న వాటిని ఇలా ఎంజాయ్ చేస్తే మన మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. ఇక్కడంతా వర్షం పడింది కాబట్టి ఇక్కడ నీళ్లాగాయి. ఆ చెట్లు అడ్డంగున్నాయి. మీకు కనిపిస్తుంది గదా అక్కడ. భలేగుంది ఆ చెట్లు, ఆ లొకేషన్ అయితే నాకు పిచ్చెక్కిపోయింది. ఇక్కడ మీకు కావాలంటే రూమ్ గూడా దొరుకుతాయి. రూమ్ కూడా మనకి రెంట్‌కి ఇస్తారు. ఒక నైట్‌కి ఎంతో తెలీదు గానీ ఇస్తారిక్కడ. దూరం ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి నైట్ అంతా ఉంటారనమాట. తప్పకుండా మీరు గూడా ఎంజాయ్ చేయాలని జెప్పి అనుకుంటున్నాను. అగ్గిపెట్టె, లైటర్ అలాంటివి ఇక్కడ అలో చేయరు. ఎందుకంటే పోకిరిగాళ్ళు ఇక్కడ మంట పెట్టేస్తుంటారు ఈ చెట్లకి అన్నిటికి. అందుకని అలో చేయరు.
ఈ అబ్బాయి బాగా నానిపోయినట్టున్నాడు, బట్టలు మార్చుకుంటున్నాడు రోడ్డు మీద సరదాగా. ఇక్కడ వర్షం గట్టిగా పడితే కొండలు విరిగి పడుతుంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఆ చెట్ల రూట్ చూడండి, అంత పైకి వచ్చేసాయి, అన్నీ ఇలా వంగిపోయాయి. ఇంకొంచెం 1 day 2 day అలా వర్షం పడితే ఆ మట్టంతా నాని ఆ చెట్లన్నీ మీద పడిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ చెట్లు కనుక పడితే అటు వాళ్ళు అటే ఇటు వాళ్ళు ఇటే, రాత్రంతా అక్కడ ఉండిపోవాల్సిందే. చెట్లన్నీ వర్షం బాగా పడి వంగిపోయాయి కదా. चलो महल चलो तिक्करोड कांके की तिक्करोड ನಮ್ಮ ಮಗುನು ಬರ್ಬೇಕು ಮತ್ತೆ Пока. ఇక లోపలికి వచ్చేసాము. దీన్ని గాలి బండ అంటారు. ఇదంతా కొండ కాస్త ముందుకు వెళ్తే చాలా పెద్ద లోయ ఉంటుంది. అక్కడ మీకు ఆకాశం అంతా కిందకి దిగింది కాబట్టి ఏం కనిపించట్లేదు, చాలా పెద్ద లోయ ఉంటుంది. ఇక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి నడవాలి. ఇక్కడ గాజు పెంకులు ఉంటాయి,
అంటే డ్రింక్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటారు, పగలగొట్టేసి. చెప్పాను కదా పోకిరికాళ్ళు ఇక్కడ చాలామంది వస్తుంటారు. చాలా జాగ్రత్తగా చూసి నడవాలి, కాళ్ళలో గుచ్చుకుంటాయి. అస్సలు చెప్పులు లేకుండా నడవకూడదు అక్కడ, ఒక్కొక్కసారి జారుతూ ఉంటుంది. అక్కడ చూసారా, అలా ముందుకెళ్తే చాలా పెద్ద లోయ ఉంది. దాంట్లో పడితే కింద మనిషి కూడా కానరాడు, అంత పెద్ద లోయ ఉంది. ఇక్కడ చాలామంది ఫోటో షూట్ చేసుకుంటుంటారు, యోగా చేస్తుంటారు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చాలామంది విజిట్ చేస్తుంటారు, ఇక్కడ రావడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్లేస్లో అయితే ఓపెన్గా ఉంటుంది ప్లేస్ అంతా. చూసారా ఎంత ఓపెన్గా ఉందో. అదంతా మీకు అక్కడ సరిగా కనిపించదు, మస్కాగా ఉంది. ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటే భలేగా ఉంటుంది. ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇంకాస్త ముందుకెళ్ళి చూపిస్తాను, ట్రై చేస్తున్నాను. కాకపోతే అక్కడ ఒప్పుకోవట్లేదు మా ఆయన. అక్కడ లోయ ఉంది, వద్దు పడిపోతావు, వద్దు అంటున్నారు. అక్కడ చాలామంది ఫోటో షూట్ చేసుకుంటారు. చూడండి అక్కడ గొడుగులాగా ఉంది, భలేగా ఉంది. అక్కడ నిలబడడానికి కంఫర్ట్గా ఉంది. అక్కడ పెట్టారనమాట అది గొడుగులాగా. ఇక్కడ కూడా చెట్లు చాలా ఉంటాయి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మామూలుగా అన్నాలు తింటుంటారు, కూర్చొని సరదాగా యోగా చేస్తుంటారు, ఫోటో షూట్ చేసుకుంటుంటారు కదా. కోతులు వచ్చి మీద పడిపోతుంటాయి, అదొక బాధ. నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా ఇష్టము. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి కంపల్సరీ వస్తాను. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి కానీ వర్షం పడుతుంది, అసలు ఏం కనిపించట్లేదు, మబ్బులా ఉందని చెప్పేసి ఎందుకులే అని చెప్పి తొందరగా వెళ్ళిపోయాం మేము. చూసారా అదంతా లోయ. కాస్త ముందుకెళ్తే మనకి అందరికీ ఆ ప్లేస్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే చెప్పి చాలా సరదాగా ఉంటుంది కదా. చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే, వండర్ఫుల్గా ఉంది. మనం ఎప్పుడు ఇలాంటివి సీన్స్ సినిమాలో సీరియల్స్లో చూస్తూ ఉంటాము. మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించుకుంటున్నారు. అసలు ఏం కనిపించలేదు, అంతా మస్కాగా ఉంది. అంటే ముందుకు వెళ్తే తప్ప దూరం నుంచి ఏం కనిపించట్లేదు. చూడండి మీకోసం చూపిస్తున్నాను. అలా వెళ్తున్నాను కదా, అక్కడ మొత్తం లోయానే. అక్కడ కింద అవే జంతువులు ఉంటాయి. అక్కడికే మా ఆయన వద్దు 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 అని చెప్పి తిడుతున్నారు. అంటే పొరపాటున ఏమైనా పడితే ఏమైనా జరిగితే మనకే కదా రిస్క్. అంతవరకే. అక్కడ లైన్ చూపు కనిపిస్తుంది కదా, అక్కడ లోయ ఉంది. నాకైతే చాలా భయం వేసింది. మీరు కూడా తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీస్ తోటి. ఇది ఎప్పుడు ఉండదు, సీజన్లోనే ఉంటుంది. అంటే వర్షం పడేటప్పుడు లేదా చలికాలంలో మంచు పడేటప్పుడే ఉంటుంది. ఎండాకాలంలో అస్సలు ఉండదు. కానీ ఎండాకాలంలో చాలా ప్రశాంతంగా తృప్తిగా బాగుంటుంది. అంటే ఇది ఉక్కబోయకుండా చల్లగా ఉంటుంది. అవన్నీ చూపించాను కదా, చెట్లు ఎక్కువగా ఉంటాయి, అదంతా అడవి ప్రాంతం కాబట్టి. తిరుపతికి ఇది పక్కనే ఉంటుంది. ఇది తిరుపతి కొండ కన్నా ఈ కొండ చాలా హైట్. అక్కడ బోర్డు కూడా వేసి ఉన్నారు. చాలామంది ఇలా ఫోటో షూట్స్ వీడియో షూట్స్ తీసుకొని సరదాగా వచ్చి వెళ్తుంటారు. ఎండాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. అస్సలు చెమట అనిపించదు, చిరాకు అనిపించదు. ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలి అనిపిస్తుంది. ఇంకా కర్ణాటక వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. అది కర్ణాటక కూడా దగ్గరలోనే ఉంటుంది. ఎవరైనా తెలిసినా తెలియకపోయినా అడ్రస్ క్లారిటీగా చెప్తున్నాను కదా, రాయలసీమ ఆర్ఫీల్డ్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చూసారా అసలు ఆ మబ్బు ఆకాశం అంతా కిందకి దిగి వచ్చినట్టు ఉంది. ఎంతైనా నేచరే కదా, సూపర్గా ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయాలంతే. కానీ ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయాలి. మరి హద్దులు దాటితే మనకే ప్రాబ్లం అయిపోతుంది. సూపర్గా ఉంది. ఇలాంటివి మనం సినిమాలో చూస్తుంటాం కదా, ఎప్పుడు అంత రియల్గా చూడలేదు.
ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇక్కడ హోటల్స్ ఉంటాయి కానీ అంతగా బాగోవు. ఇంటి నుంచి తెచ్చుకుంటే బెస్ట్. లేదా దూరం నుంచి వచ్చిన వాళ్ళు తప్పదు కదా కాబట్టి హోటల్లో తినాల్సిందే, మీ ఇష్టము. ఇక్కడ లోపలికి ఇలా వెళ్తుంటే ఇక్కడ ఏదో మామూలుగా రూమ్ ఉంది, అది ఆఫీస్ అనుకున్నాను. వీళ్ళేమో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళేమో ఆఫీసర్స్ ఏమో అని చెప్పి అలా చూస్తుండిపోయాను. తీరా చూస్తే అది స్విమ్మింగ్ పూల్. ఇంత చలిలో ఇంత మబ్బులో ఎవరైనా స్విమ్మింగ్ చేస్తారా అనిపించింది. సరేలే ఎవరిష్టం వాళ్ళది అని చెప్పి ఊరుకున్నాను. ఇంకా ఫుల్ అసలు చలి, మనిషి గడ్డ కట్టిపోతున్నారు. అంత చలిలో కూడా వాళ్ళు స్విమ్మింగ్ చేశారు అంటే చాలా గ్రేట్ అబ్బా. ఇక్కడ లోపల వెహికల్స్ పోవడానికి కూడా మనకి అలో చేస్తారు. ఈ 2 వీలర్ అయితే 2015లో తీసుకున్నాము. ఇప్పటికి కూడా రన్ అవుతూనే ఉంది. అది చాలా లాంగ్ అది బండి. ఎటువంటి ప్రాబ్లం ఇవ్వలేదు ఏ రోజు కూడా. ఈ చెట్టు చూసారా, చాలా సంవత్సరాలది ఈ చెట్టు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వేసిన చెట్టు అది. అంటే బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఒక మంచి ప్లేస్ని చూపించి వెళ్ళారు. మాకైతే ఇదే మాకు రాయలసీమ మొత్తము మాకు చూడదగ్గ ప్లేస్. ఇక్కడ చాలామంది వస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, హ్యాపీగా ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఇది ఒక ప్లేస్ బాగుంది చూడడానికి, ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయడానికి. వర్షం పడింది కాబట్టి ఆ చెట్లన్నీ అలా ఇరిగి పడిపోయాయి కిందంతా. ఇవన్నీ ఎత్తేస్తారు. అసలు ఏం కొద్దిగా కూడా ఏం గలీజ్గా ఉండదు, అంతా నీట్నెస్గా పెడతారు. అక్కడ డస్ట్బిన్ కూడా పెడతారు. తిని అక్కడ వేయడానికి పేపర్స్ ఏమి కింద వేయకూడదు, చెత్త బుట్టలోనే వేయాలి. చూసారా, అది అక్కడ చూపిస్తున్నా కదా, అది కూడా లోయానే. ఇక్కడ లంచ్ చేసి ఇంకా బయలుదేరాము. ఇదంతా లోయానే. అటువైపు చూసుకుంటే చూసారా, ఫుల్లు మబ్బులా వచ్చేసింది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఒక గొడుగులాగా ఉంటుంది, అక్కడ చూపిస్తాను. చూసారా, ఇది మొత్తం లోయానే. ఇక్కడ ఒంటరిగా వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలి. అసలే ప్లేస్ మంచిది కాదు, వర్షం పడుతుంది కదా, ఏ జంతువులైనా రావచ్చు. అవి గబక్కనే వచ్చేసి మనం ఏం చేయను, అక్కడే నిలబడుకొని దాన్ని అది మమ్మల్ని చూస్తుంది, మేము దాన్ని చూసుకొని నిలబడాల్సిందే. చూసారా, ఇది పైకి ఎక్కితే ఇలా గొడుగు ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది వస్తుంటారు. అసలు ఫుల్ వర్షము, ఎటు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా దిక్కు తోచని పరిస్థితి. కానీ వెళ్ళాము, ఎంజాయ్ చేయాలి, వీడియో షూట్ చేసుకోవాలి, ఎప్పుడు రాలేదు కదా ఆ టైంలో అని చెప్పేసి నా అంతా ఫోన్ నానిపోయింది, నేను నానిపోయాను ఫుల్గా. వీడియో షూట్ చేసుకున్నాను, ఫోన్ అంతా అసలు నానిపోయింది. చూసారా, గబక్కనే ఏ చురుతానో ఎలుగుబంటి వస్తే ఏం చేయలేము. అంటే మేము దాన్ని చూసుకొని నిలబడగలిసిందే, అదేం పీక్కొని తినేసి లాక్కొని వెళ్ళిపోతుంది. చాలా భయంగా వెనక్కి కూడా వస్తున్నారు మనుషులు. ఆ బ్యాగ్కి జిప్పులు వేయడం మర్చిపోయాను ఆ హడావిడిలో. ఈ స్టెప్ దిగేటప్పుడు చాలా బాగా అనిపించింది. స్పీడ్గా వెళ్ళిపోయాం కానీ ఎక్కేటప్పుడు కాలు టైట్గా పట్టేశాయి. అస్సలు నా వల్ల కాలేదు. ఎక్కేటప్పుడు కాళ్ళని టైట్గా పట్టేశాయి. ఇంకా ఏదైనా వచ్చి తినేసినా కానీ అక్కడ నిలబడుకొని ఉండాల్సిందే. నా వల్ల కాలేదు ఎక్కడము. కాసేపు నిలబడుకొని అలా ఎక్కానన్నమాట. చూసారు, ఇదంతా లోయానే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కొండలు ఉంటాయి. ఇక్కడ కూడా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి నడవండి. కాలు స్లిప్ అయితే మనం నడవాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాము. చూసారా, చెత్త వాటర్ అంతా ఫుల్గా ఉంది. ఇదంతా ఇటు చూసుకుంటే మనకి మట్టితో చెట్లు అవన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి కొండలు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక్కటేనండి మన
రాయలసీమకి ఉంది ఆర్ఫీ హిల్స్ అనేది. చాలా చాలా బాగుంటుంది, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం చూపిస్తున్నాను. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో. చాలా బాగుంది కదా. ఇది సెకండ్ గొడుగు. నేను ఫస్ట్ అక్కడ స్టెప్ దిగాను కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానమాట. రావడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. బట్ చాలా స్టెప్స్ ఉన్నాయి, అస్సలు ఎక్కలేక దిగలేక ఆయాసం వచ్చేసింది. ఇంకా అది రావడానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంత దూరం ఉంటుంది. ఆ చలిలో ఆ వానలో తడుచుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. చూడండి చూడండి ఫ్రెండ్స్, గాలి చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఆకాశం చూడండి, సూపర్గా ఉంది కదా. ఈ అబ్బాయి వణికిపోతున్నాడు చలికి. చెప్పాను కదా, వచ్చేటప్పుడు స్వెటర్లు టోపీలు అవన్నీ వేసుకొని రావాలి, రెయిన్ కోట్ అవన్నీ వేసుకొని వస్తే మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఆ అబ్బాయి వణికిపోతున్నాడు. ఈ అబ్బాయి ఫోటో తీయడానికి ఇంతసేపా అని చెప్పి తిడుతున్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఇలా ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఆ అబ్బాయి ఫోటో తీయట్లేదు, ఆ అబ్బాయి వణికిపోతున్నాడు. భలే సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ తోటి వస్తే. చూడండి గాలి ఎటుపోతుంది. ఇలా లోపలికి వెళ్తే అక్కడ ఇంకో గొడుగు కనిపిస్తుంది కదా, అది ఫస్ట్లో ఈ గొడుగు కట్టారు అప్పట్లో ఎప్పుడో. దాని తర్వాత ఇందాక చూపించాను కదా, అది కట్టారు. ఇక్కడ మొత్తం 2 ఇలా గొడుగులు లాగా ఉంటాయి. అది ఎందుకు కట్టారంటే అక్కడ పైకి ఎక్కి చూస్తే వ్యూ మొత్తం బాగా కనబడుతుంది. కింద పంట పొలాలు, వచ్చే పోయేవాళ్ళు, అక్కడ ఊరు మొత్తం క్లారిటీగా కనబడుతుంది. ఇప్పుడు ఆ మబ్బులా ఉంది కాబట్టి ఏం కనిపించట్లేదు. మామూలు అప్పుడైతే ఊరు మొత్తం సూపర్గా ఉంటుంది చూస్తుంటే. అక్కడ నిలబడి చూస్తే ఊళ్ళు మొత్తం కనబడతాయి. ఇది సూసైడ్ ప్లేస్. అక్కడ కొండ మీద ఉన్నారు కదా కుర్రోళ్ళు, అది సూసైడ్ ప్లేస్. చాలామంది అక్కడికి వచ్చి సూసైడ్ చేసుకున్నారు. లవ్ ఫెయిల్యూర్ అని, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, ఇష్యూస్, సంథింగ్ ఏదైనా కావచ్చు, చాలామంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కారు కాబట్టి నేను చాలా అరిచాను, అలా ఎక్కొద్దు, అది మంచి ప్లేస్ కాదు, దిగండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాను. వాళ్ళు వినలేదు. ఇక్కడ పైకప్పు మీద చూడండి, అన్ని లవర్స్ పేర్లే, అవన్నీ ఎంత నీట్గా రాసుకున్నారో. మీరు పడతారు, ముందు చూసుకోండి, ఆ దూరం వెళ్ళడం అవసరమా? అంత రిస్క్ అంత రిస్క్ తీసుకోవడం అవసరమా అంటున్నా. పడితే అక్కడి నుంచి
నుంచి మీరు కనిపిస్తున్నారా? వాళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా భయం అనిపించింది. ఎందుకంటే అక్కడ 3-4 ఉన్నారు. ఫుల్ వర్షం పడుతుంది, మబ్బులా ఉంది. కాలో చెయ్యో జారితే అక్కడ కింద లోయ ఉంది, ఆ లోయలో పడతారు. అంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని చెప్పి నేను వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, వెనక్కి వచ్చేయండి, మంచిది కదా ప్లేస్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాను. కానీ అస్సలు వాళ్ళు మాట వినే పరిస్థితి అది అస్సలు లేరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. మీలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా రండి, జాగ్రత్తగా ఉండండి. ఇలా కొండల పైన ఎక్కవాకండి. गेस्ट हाउस हाँ देखेंगे चलो जस्ट क्या ओके police guest room Bharat Scout and Guide MP AP wow Wonderla BSR Mind Baba take out और गाली मंडा खुद गाली गाते हैं ना ला 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 ఇంటికి వస్తారా పట్టుకెళ్తాను ఖడా పప్పా हाल में भाग्य तो हमारे क्या करने के वो है बाबा
బ్రేక్ఫాస్ట్ చేసుకొని 12 గంటలకి బయలుదేరాము. అక్కడ వెళ్ళేసరికి 1:30 అయింది. కాసేపు అలా సరదాగా తిరిగి 4:30కి బయలుదేరాము. సమ్మర్‌లో అయితే ఎంతసేపైనా ఉండొచ్చు గానీ అక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అస్సలు అవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. చూసారా చేతులంతా ముడతలొచ్చేసాయి. బట్టలన్నీ తడిచిపోయాయి. చలి చలిగా అస్సలు తట్టుకోలేకపోతున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు ఉండలేక. మామూలుగా ఉండదు అక్కడికి వెళ్తే. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.